హలో అండి. నేను మీ డాక్టర్ గంపల్ శిరీష. ఈరోజు నేను ఓపీ అవ్వగానే బయటికెళ్ళి తాటి ముంజలు తీసుకొని వస్తుంటే మన పేషెంట్స్ రొటీన్‌గా చాలామంది ప్రెగ్నెంట్ వాళ్ళు, "మేడం తాటి ముంజలు తీసుకోవచ్చా ప్రెగ్నెన్సీలో" అని అడుగుతూ ఉన్నారు. నాకు అది గుర్తొచ్చి ఈరోజు ఈ టాపిక్ డిస్కస్ చేద్దామని ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. సో, తాటి ముంజల వల్ల మనకి నిజంగా ఉపయోగాలు ఉన్నాయా? అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవచ్చా? షుగర్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా? ఎవరు తీసుకోవచ్చు? ఎవరెవరు తీసుకోకూడదు? అనే డీటెయిల్డ్‌గా మనం ఈరోజు టాపిక్ మాట్లాడదాం. సో, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా తాటి ముంజలు మనకి ఓన్లీ ఒక సీజన్లోనే దొరుకుతాయి, సమ్మర్లోనే దొరుకుతాయి. చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనకి అవైలబిలిటీ కూడా కొంతవరకు తగ్గిందనే చెప్పాలి ఇదివరకు రోజులతో పోలిస్తే. సో మనకి రెగ్యులర్గా కూడా దొరకట్లేదు, కొంచెం తక్కువగానే దొరుకుతూ ఉన్నాయి. సో తాటి ముంజలు అనేది జనరల్గా మనకి ఏంటి సాఫ్ట్గా జెల్లీ టైప్లో టెండర్గా ఉంటాయి. వీటిని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. సో వీటిలో పోషకాల విషయానికి వస్తే తాటి ముంజల గురించి చెప్పాలంటే మెయిన్గా వీటి వాటర్ కంటెంట్ గురించి చెప్పాలి. సో మనకి సమ్మర్లో ఏంటి అంటే బాడీని కూలింగ్ చేయటము మెయిన్గా ఉపయోగం అనమాట. ఈ తాటి ముంజల వలన బాడీ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇందులో చాలా క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల ఏంటి, మనము నైట్ టైంలో తీసుకోవచ్చు, ఏ టైంలోనైనా తాటి ముంజలు తీసుకోవచ్చు. అండ్ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అనమాట ఈ తాటి ముంజలు అనేది. అండ్ అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సాల్వ్ అవుతాయి. అండ్ మెయిన్గా కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య ఉంటే కూడా ఈ తాటి ముంజల వలన తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం జనరల్గా వాటర్ తీసుకున్నప్పుడు వాటర్ యూరిన్ రూపంలో చాలా వరకు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనము సమ్మర్లో ఏంటి మనకి డిహైడ్రేషన్ అవుతున్నప్పుడు మనము ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలి, ఓఆర్ఎస్ పౌడర్స్ తీసుకోవాలని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో తాటి ముంజల్లో ఏంటి అంటే మెయిన్గా ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేయగలిగే గుణం ఉంటుందన్నమాట. సో ఓన్లీ వాటర్ కంటెంట్ కాకుండా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కాబట్టి మనకి సమ్మర్లో మనకి డీహైడ్రేషన్కి గురవ్వకుండా, వడదెబ్బ తగలకుండా చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట మనం ఎండలో నుంచి రాగానే ఈ తాటి ముంజలు అనేది తీసుకుంటే. అంతేకాకుండా ఈ తాటి ముంజలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో మనకి బోన్ స్ట్రెంత్కి కానీ, అదే ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకుంటే మదర్కి బేబీకి బోన్ హెల్త్ బాగుంటానికి కానీ ఈ తాటి ముంజలు ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ వైటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ ఏ కానీ, సి కానీ, ఈ కానీ, వైటమిన్ K1, B7 ఇలా వైటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. సో మన బాడీకి కావాల్సిన పోషకాలు కూడా వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ పుష్కలంగా అందుతాయి. అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మనం తీసుకోవటం వల్ల కొబ్బరి నీళ్ళు తీసుకుంటే మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో అలాంటి లాభాలే ఉంటాయి అన్నమాట. అండ్ ఇది డయూరిటిక్గా పనిచేస్తుంది. సో మనకి యూరిన్లో ఏమన్నా సమస్యలు ఉన్నా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈ యూరిన్ ద్వారా ఫ్లష్ అయిపోవటానికి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గటానికి పనిచేస్తాయి అన్నమాట. సో మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవి మన స్కిన్ ఎలాస్టిసిటీని మెయింటైన్ చేయడానికి అండ్ మనకి సమ్మర్లో వచ్చే స్కిన్ ర్యాషెస్, ఎలర్జీస్ తగ్గటానికి ఈ తాటి ముంజలు మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం స్పెషల్ కేసెస్ విషయానికి వస్తే షుగర్ ఉన్న వాళ్ళు తాటి ముంజలు తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే తాటి ముంజలకి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మన బాడీ షుగర్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తాటి ముంజలు తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవచ్చా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న లాభాలన్నీ లైక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గటం కానీ, వైటమిన్స్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఉపయోగం ఉంటుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో ఇంకో స్పెషల్ బెనిఫిట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి నాజియా సెన్సేషన్, కడుపులో తిప్పటము, వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి ఈ నాజియా సెన్సేషన్ చాలా వరకు ఈ తాటి ముంజలు తగ్గిస్తాయి. అండ్ మనం చెప్పుకున్నట్టు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి వామిటింగ్స్ అయిన వాళ్ళకి కూడా ఆ బాడీలో ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ అవ్వడానికి, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండటానికి ఈ తాటి ముంజలు తీసుకోవడం హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తాటి ముంజలు తీసుకోవచ్చా అనే విషయానికి వస్తే జనరల్గా మనం డయూరిటిక్ లాగా పనిచేస్తుంది, యూరిన్లో టాక్సిన్స్ ఫ్లష్ అయిపోవటానికి ఈ తాటి ముంజలు బాగా యూజ్ అవుతాయని చెప్పుకున్నాం. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. కానీ యాజ్ సచ్గా క్రానిక్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం వీటిని తీసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే ఇందులో పొటాషియం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే మాత్రం
మీరు ఎక్కడైతే చెకప్ చేయించుకుంటున్నారో ఒకసారి మీ డాక్టర్తో కన్సల్ట్ అయినప్పుడు ఇది డిస్కస్ చేసి తీసుకోండి. అదర్వైజ్ మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్కి వాటికైతే తాటి ముంజలు చాలా త్వరగా రిలీఫ్ రావడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా. తాటి ముంజలు ఎప్పుడైనా తీసుకోకూడదు అనే విషయానికి వస్తే, కొంతమంది రేర్గా నాకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తాటి ముంజలు తీసుకుంటే అరగట్లేదు అని చెప్తారు. అలా మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే అవాయిడ్ చేయండి తప్పితే తాటి ముంజలు రెగ్యులర్గా తీసుకోవచ్చు. కాకపోతే మోడరేట్గా తీసుకోండి. డైలీ ఒక 3-4 వరకు తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.